ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం కూడుకున్నటువంటి మీ అందరికీ శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తా ఉన్నాను. మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరము మీకు ఆశీర్వాద సంవత్సరముగా ఉండునుగాక, మీకు సమృద్ధినిచ్చే సంవత్సరముగా ఉండునుగాక, మీ ఆయుష్ పొడిగించే సంవత్సరముగా ఉండునుగాక, మీ కష్టాలు పోయే సంవత్సరముగా ఉండునుగాక, మీ బాధలు మటుమాయమయ్యే సంవత్సరముగా ఉండునుగాక, నీ దుఃఖ దినాలు ఆనంద దినాలు మార్చే సంవత్సరముగా ఉండునుగాక. ఈ సంవత్సరము దేవుని కార్యాలు చూచే సంవత్సరముగా ఉండునుగాక. దేవుని దీవెనలు పొందుకునే ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా ఉండునుగాక. హల్లెలూయా. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. దేవుని లేఖనాన్ని ఒకసారి నేను చదువుతాను. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు ఏం మాట్లాడుతా ఉండు? బంధకములో ఉన్నటువంటి ఓ ప్రియులారా, బంధకములో పడి నిరీక్షణ గలవారలారా. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడండి ఈ ప్రవక్తతో, జకర్యా ప్రవక్తతో. ఏమంటున్నాడంటే, బంధకాలలో ఉన్న ఓ ప్రజలారా, నిరీక్షణ కలిగినటువంటి ప్రజలారా. బంధకములో ఉండే వాళ్లకు నిరీక్షణ ఉంటుందా? అసలు ఏదైనా బంధకాలు ఉన్నాయనుకోండి, ఏదైనా బంధకములో బంధించబడితే అసలు నిరీక్షణ అనేదే ఉంటుందా? అయితే దేవుడు చెప్తున్నాడు, బంధకములో నీవు పడి ఉన్నట్లయితే నీకు నిరీక్షణ అనేది ఉంటది, నువ్వు ఎదురు చూచుట అనేది నీకు ఉంటది అని దేవుడు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో ఏ బంధకములో, ఏ శ్రమలో, ఏ వ్యాధిలో, ఏ నష్టములో, ఏ అప్పులలో, ఏ దాంట్లో నువ్వు కూరుకపోతున్నా దేవుడు ఒక మంచి శుభవర్తమానం నీకు తెలియజేస్తా ఉన్నాడు. నిరీక్షణ కలిగినటువంటి ఓ ప్రజలారా, మీరేం చేయంటున్నాడు? మరలా మీ కోటను ప్రవేశించుడి. ఆమేన్. మరలా అంటే తిరిగి దేవుని సన్నిధిలోనికి మీరు వచ్చేయండి. ఆమేన్. ఈ నూతన సంవత్సరము దేవుడు మనకు కానుకగా ఇచ్చాడు. మనం అనుకుంటాం 2025లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. నా కోసం, నా బిడ్డల కోసము, నా కుటుంబం కోసము దేవుడు ఎన్నెన్నో మాట్లాడాలు. కానీ ఒక్కటి కూడా సరిగా జరగలేదు. మరి ఒక్కటి అనుకున్న కార్యము జరగలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కుటుంబంలో కలతలు, కలవరాలు, ఇంకా భయము, బంధకముతో మేము బిక్కుమంటూ ఉంటున్నాము. ఇక మాకు దేవుని సన్నిధి దూరముగా ఉంటుంది అని ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరము దేవుని సన్నిధికి దూరముగా ఉంటున్నటువంటి ప్రియులారా, దేవుని సన్నిధికి ఎడముగా ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నువ్వు మళ్ళీ దేవుని సన్నిధిలోనికి రా. మరలా ఈ నూతన సంవత్సరము దేవుని యొక్క మహిమలోనికి నువ్వు రా. దేవుని యొక్క ప్రసన్నతలోనికి, నీ కోటలోనికి నువ్వు వచ్చేసేయి. దేవుని ఆవరణంలోనికి వచ్చేసేయి. దేవుని సన్నిధిలోనికి వచ్చేసి, దేవుని సన్నిధిని విడిచి నువ్వు దూరముగా ఉన్నావేమో, కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, ఇక నాకేమీ మంచి జరుగుతలేదు, నేను బంధకములో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, నేను శాపములో ఉన్నాను, నేను రోగముతో ఉన్నాను, అప్పులలో ఉన్నాను, ఎందుకు పనికిరాని జీవితంలో నేను ఉంటున్నాను అని నువ్వు దేవుని సన్నిధికి దూరముగా ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ 2026 దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకములో ఉండి నిరీక్షణ కలిగినటువంటి వారులారా, మరలా మీ కోటలోనికి రండి, మరలా దేవుని సన్నిధిలోనికి రండి. దేవుడు నీ
నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం ఇస్తున్నాడు. మరలా తిరిగి నువ్వు దేవుని సన్నిధికి రా. మరలా ఆయన ప్రసన్నత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన ఉపస్థితిలో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే మరలా మీరు ప్రవేశించండి రెండంతలుగా అంటున్నాడు. ఆమేన్. రెండంతలుగా, ట్వైస్గా దేవుడు, డబుల్గా దేవుడు ఏం చేస్తాడంటే మనలకు మేలు చేస్తానంటున్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరముగా ఉండి అన్నిటిని కోల్పోయాను, ఇక నా జీవితం అంతా, నా కాలం అంతా వ్యర్థమైపోయింది, నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది, ఇక నా ఆశీర్వాదాలన్నీ నేను పోడగొట్టుకున్నానని ఏడుస్తూ బాధపడుతున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి నువ్వు దూరమైపోయావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మరలా దేవుని దగ్గరికి రా. తిరిగి చల్లారిపోయినటువంటి నీ ఆత్మీయ స్థితిని మళ్ళా రేకెత్తించు, మళ్ళా పురికొలుపు, మళ్ళా దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చేసేయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రెండంతలుగా నీకు మేలు చేస్తాను. రెండు అంతలుగా, డబల్గా దేవుడు, ట్వైస్గా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే మేలు చేసేదనని నేను నేడు మీతో చెప్పుతున్నాను. ఎవరితోనో దేవుడు చెప్పి పంపిస్తలేడు, కానీ దేవుడే అంటున్నాడు, నేను నేడు మీతో చెప్పుతున్నాను. ఆమేన్. 3 మాటలు, నేను నేడు మీతో అంటే డైరెక్ట్గా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను నేడు అంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఈ సమయంలోనే, ఈ రోజే, ఈ పూటే కావచ్చు, ఈ రోజే కావచ్చు, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను నేడు మీతో చెప్పుచున్నాను. ఈరోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, మరలా మీరు కోటలోనికి ప్రవేశిస్తే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడంట. ఆమేన్. ఏ ఆశీర్వాదాన్ని? రెండంతలు మేలు చేసే ఆశీర్వాదాన్ని. కాబట్టి బంధకాలలో ఉండి, శ్రమలలో ఉండి, కష్టాల్లో ఉండి, ఇరుకులో ఉండి దేవుని సన్నిధికి దూరముగా ఉంటున్నావేమో. ఆలోచించు దేవుని బిడ్డ. ఈ నూతన సంవత్సరము దేవుడు మనకు ఒక కానుకగా ఇచ్చాడు, ఒక దయా కిరీటముగా మనకు ధరింప చేశాడు. ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుడు నిన్ను తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగానే దేవుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడే వాగ్దానము చేస్తా ఉన్నాడు, దేవుడే మాట ఇస్తా ఉన్నాడు, నేను నీకు మేలు చేసేదను, నేను నీకు మేలు చేస్తాను, రెండంతలుగా మేలు చేస్తాను, నేను నింపుతాను, రెస్టోరేషన్ చేస్తాను, సమకూరుస్తాను. ఏది కోల్పోయావో, ఏ నష్టముతో నువ్వు వాటిల్లి బాధపడుతున్నావు, ఏది జరగకుండా, ఏది అవ్వట్లేదు అని నువ్వు ఆశతో, నిరాశతో కృంగిపోయి ఉన్నావో దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో రెస్టోరేషన్ చేస్తాను, మరలా దాన్ని నేను ఇస్తాను నీకు. మామూలుగా ఇవ్వడంట దేవుడు, మామూలుగా ఇవ్వడంట. దాన్ని ఎలా ఇస్తాడంట? 2 పాలుగా, ట్వైస్గా, డబల్గా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు 10 రూపాయలు నువ్వు నష్టపోయావేమో దేవుని బిడ్డ, అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, 10కి డబల్ ఎంత? 20. 1000కి డబల్ ఎంత? 2000. 10,000కు 20,000. నువ్వు ఎంత నష్టపోయావో దేవుడు ఒక్క పాలు కాదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరం మీకు వాగ్దానము చేస్తున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని రెండంతలుగా, డబల్ మెషన్గా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన మాట ఇస్తున్నాడు. దేవుడు రెండంతలుగా నీకు ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఒక్కసారి మాట్లాడాడంటే ఖచ్చితంగా దేవుడు వాగ్దానము చేసిన దేవుడు దాన్ని జరిగిస్తాడు. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరో చెప్పట్లేదు, కానీ దేవుడే నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక నిరీక్షణ కోల్పోకుండా, ఇక నువ్వు బంధకములో ఉన్నట్లయితే ఇక దేవుని సన్నిధిలోనికి మరలా రా. దేవుడు 2 పాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు, 2 అభిషేకం ఇస్తాడు. ఒకవేళ నువ్వు అభిషేకాన్ని కోల్పోయావేమో, ఒకవేళ నువ్వు ఆత్మను కోల్పోయావేమో, ఒకవేళ నువ్వు ఆర్థిక అన్ని కోల్పోయావేమో, ఒకవేళ నీ ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, ఏది కోల్పోయావో దేవుని బిడ్డలారా, అది 2 పాలు ఈ సంవత్సరము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. 2 పాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అభిషేకము పోయిన వాళ్ళందరికీ దేవుడు 2 పాల అభిషేకం. ఆమేన్. ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, బంధకములో ఉన్నావేమో, 2 పాల అభిషేకము దేవుడు ఇవ్వబోతున్నాడు. 2 పాల ఆత్మతో దేవుడు
నింపబోతా ఉన్నాడు. అప్పుల పాలై దరిద్రతలను కూరుకుపోతున్నావేమో, దేవుడు నీ అప్పులలో నుండి అప్పిచ్చేవారిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సంతానము లేక నువ్వు గొడ్రాలుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను పిల్లలు కలిగిన తల్లిగా దేవుడు చేస్తాడు. ఒక్క పిల్లనివ్వడండి, డబ్బులు ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఒకవేళ నువ్వు గొడ్రాలువి అయితే దేవుడు ఒక్క బిడ్డనిచ్చి సరిపెట్టాడు, గాని దేవుడు నీకు డబల్ 2 పిల్లల్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఎందుకో తెలుసా, మన దేవుడు ఏది కోల్పోతాడో ఆ కోల్పోయిన దానికి బదులుగా దేవుడు రెట్టింపునిచ్చే దేవుడై ఉంటున్నాడు. 2 పాళ్ళు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదే యెహెజ్కేలు ప్రవక్త ఈ యొక్క దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు 36:11 దేవుని మాట సెలవిస్తా ఉంది. మునుపటి కంటే అధికమైన మేలు అట. మునుపు ఏదుందో నీకు అది కోల్పోయావేమో, ఆ మేలు కోల్పోయావేమో, ఆ ఆశీర్వాదము కోల్పోయావేమో. అయితే దేవుని మాట చెప్తా ఉంది, అధికమంట అంటే దానికి మించి, అంటే డబల్. ఆమేన్. అధికం అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటే అధికమండి. కాబట్టి అధికమైన ఆశీర్వాదాలు, అధికమైనటువంటి దేవుని దీవెనలు, అధికమైన దేవుని మేలులు, బెనిఫిట్స్ నీకు కలుగుతాయి. నీ శరీరంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఇక ఏ రకంగా నువ్వు దెబ్బతిన్నావో దేవుడు ఈ రోజు నీకు ఒక శుభవార్త, ఈ నూతన సంవత్సరం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఏ వాగ్దానము? 2 ఆశీర్వాదం. 2 ఆశీర్వాదముతో దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు. 2 దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని మాట నమ్మండి. ఈ సంవత్సరం మీకు మేలు కలుగుతుంది. ఈ సంవత్సరం అందరూ చెప్పండి, ఇది నాకు మేలు కలిగే సంవత్సరము, ఇది కీడు సంవత్సరము కాదండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబంలో 2026 జనవరి 1 నుండి 31 డిసెంబర్ వరకు ఇక్కడున్న కుటుంబాలలో అందరూ ఏదో ఒక మేలుతో నింపబడతారు. దిస్ ఈస్ ద ప్రొఫెసీ ఆఫ్ ద ఇయర్. హల్లెలూయా. ఈ సంవత్సరము నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, ఈ సంవత్సరము మీరంతా మేలును పొందుకున్న వారుగా ఉంటారు. ఆమేన్. నమ్మిన వారి జీవితంలో ఈ ప్రవచనం నెరవేరుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు సాక్ష్యం చెప్తారు. ఏమని తెలుసా? 2026 లో పొందుకున్న ఆ ప్రవచన వాగ్దానము నా జీవితంలో జరిగింది అని. కాబట్టి ఈ సంవత్సరము మనకు మేలును పొందుకునే సంవత్సరం, 2 మేలు పొందుకునే సంవత్సరముగా ఉండబోతుంది. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి దేవుణ్ణి అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఏ ఉదయకాలము నాయన నూతన సంవత్సరములు 2 మాకు మేలు చేస్తానన్నావు ప్రభా. ఈ సంవత్సరము మాకు మేలు చేసే సంవత్సరముగా ఉండునుగాక. నీ కృప మాకు తోడుగా ఉండి ఈ వింటున్న మాటలు ఎంతమంది వింటుంటున్నారో ప్రభా, వారి జీవితాల్లో ప్రభా ఈ రోజు మొదలుకొని సంవత్సరం చివరి వరకు వారి జీవితాలు, వారి కుటుంబాలలో ప్రభా, వారి ఉద్యోగంలో, వారి ఆరోగ్యంలో అన్ని రకాలుగా ప్రభా వారు ఏది కోల్పోయారో దానికి డబల్ గా ప్రభా 2 మేలు దయచేయమని మరొక్కసారి మమ్మల్ని అందరినీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాకని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.